ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అత్యంత నష్టం వాటిల్లిందని చెప్పి ఒక అడ్డగోలు అనేటువంటి ఒక ప్రకటన చేయడం. దానికి సంబంధించి చూస్తే ఒకసారి ఒక స్లైడ్ వేసి చూపిస్తాం, మీకే చూపిస్తాం. 2018-19కి సంబంధించి పర్ క్యాపిటా తలసరి ఆదాయం విషయంలో ఇది మేము ఇచ్చినటువంటిది కాదు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు. దానిలో చూస్తే జీడిపి దానికి సంబంధించినటువంటి పర్ క్యాపిటా తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రం 2018-19లో 18వ స్థానంలో ఉంది. 2022-23 స్థానానికి వచ్చినప్పటికీ అది 15వ స్థానానికి ఎగబ్రాకింది. ఇప్పుడు చెప్పాల్సింది, ఈయన అప్పటికన్నా ఇప్పుడు బాగుంది అంటే నీకు తలసరి ఆదాయము నువ్వు ఉన్నప్పుడు కన్నా, నువ్వు దిగిపోయేటప్పటికి ఉన్నప్పుడు కన్నా 18వ స్థానం నుంచి ఈరోజు 15వ స్థానానికి పెరిగింది అంటే 2022-23కి ఇది ప్రగతి సాధించినట్లా కాదా? నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? మా హయాంలో బ్రహ్మాండంగా జరిగింది, వ్యవస్థలన్నీ చెడిపోయి, నేనుంటే బ్రహ్మాండంగా చేశాను, ఈ 6 నెలలు నేను చక్కబెట్టాను, తీర్చిదిద్దాను, గాడిలో పెట్టానని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. వాస్తవాలు ఏమున్నాయి? ఇది మేము ఇచ్చినటువంటి సర్వేనో నువ్వు ఇచ్చినటువంటి సర్వేనో కాదు కదా. ఇది స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాము, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ ప్రకారమే ఈరోజు చూస్తే గతంలో నీది ఏ విధంగా ఉన్నది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని చక్కదిద్ది ఎటువంటి గ్రోత్ సాధించగలిగామో పర్ క్యాపిటల్ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇంకొక స్లైడ్ ఉంది. 2018లో చూస్తే పారిశ్రామిక గ్రాస్ వాల్యూ యాడెడ్, పారిశ్రామిక ఉత్పత్తుల నికర విలువకు సంబంధించి చూస్తే 2018-19లో తమర హయాంలో చాలా సందర్భాల్లో చెప్పావు నువ్వు ఏమని, నేనుంటే ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా అసలు ఎదురు లేనటువంటి సంపాదించారని చెప్పి. తమరున్నప్పుడు 1,88,600 కోట్ల రూపాయలు ఉంటాయి, అంటే 11వ స్థానంలో నిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3,19,869 కోట్ల రూపాయల గ్రాస్ వాల్యూ యాడెడ్ తో 9వ స్థానానికి నువ్వు చెప్పినటువంటి 2 కూడా తప్పని చెప్పి రుజువు చేయడానికి ఇవే కారణం. ఇదేదో మామూలుగా చెప్పినటువంటివి కాదు, నీవు చెప్పినటువంటి దాని ప్రకారమే ఈరోజు నువ్వు చూపించినటువంటి ఆధారాల ప్రకారమే, నువ్వు చూపినటువంటి లెక్కల ప్రకారమే చూస్తే నీ హయాంలో పరిపాలన ఎంత అధ్వానంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా గాడిని పెట్టాడు అనేటువంటి దానికి ఇటు పారిశ్రామిక గ్రాస్ వాల్యూ యాడెడ్ లో గానీ, అదేవిధంగా పర్ క్యాపిటాకి సంబంధించి గానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో నువ్వు ఉన్నటువంటి దానికన్నా కోవిడ్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆదాయ వనరులను పెంచి రాష్ట్రానికి సంబంధించినటువంటి జిఎస్డిపి మనం సాధించగలిగాం వృద్ధి రేటు అనేది చెప్పడానికి ఇవి 2 కీలకమైన. ఈరోజు పాపం ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు చెప్తున్నాడు, ఏదైనా ఎవరన్నా పెట్టుబడి పెట్టాలి అంటే ఈయన వీళ్ళ కుమారుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు బాండ్ రాసియాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మరలా రారని చెప్పి, రాసిస్తేనే వస్తానని చెప్పి ప్రచారం చేస్తారు. అంటే మీరు బాండ్ రాసి ఇచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తారంటే అంత దుర్మార్గంగా పరిపాలన జరిగిందని చెప్పి మీరు బ్రహ్మాండంగా చేసుంటే, మీరు 11వ స్థానంలో దేశాన్ని వదిలిపెట్టిపోతే దేశంలో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పనుల వల్ల అది 9వ స్థానానికి ఎగపరాకింది అని చెప్పినటువంటిది గుర్తు చేసుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి అనవసరపు అనర్థపు మాటలు మాట్లాడడానికి మీకు నోరు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాటిని వదిలిపెట్టి ఈరోజు లేనిది ఉన్నట్టుగా ఈరోజు మరలా చెప్తున్నాం, ప్రతి సెక్టార్లో ఈరోజు దీనికి సంబంధించినటువంటి గ్రాస్ వాల్యూ యాడెడ్ విషయంలో దేశానికి సంబంధించినటువంటి వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్రం వృద్ధి రేటు గణనీయంగా పెరిగింది. కాబట్టి మనం ఎంత నిర్మాణాత్మకంగా ఉన్నాం, ఎవరు విధ్వంసకారులుగా ఉన్నారనేటువంటిది కూడా ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి చూస్తే 2019-24 సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఒక్కసారి చూస్తే 10.16 ఆంధ్ర రాష్ట్రం ఉంటే స్టేట్ జాతీయ ఇండియాకి సంబంధించినటువంటి దాంట్లో జాతీయ ఈ గ్రాస్ వాల్యూ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 9.29%. అదేవిధంగా సెకండరీ సెక్టార్కి వస్తే 11.14% ఉంటే ఆ ఇయర్ లో ఈ సెకండరీ సెక్టార్ లో ఆ మధ్య 8.17% ఉంది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇండియా వైజ్. టెరిటరీ సెక్టార్ లో 10.43% ఉంటే ఇండియా వైడ్ 9.85%. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 10.23% ఉంటే ఇండియా వైడ్ 9% ఉంటుంది. అంటే మన కంట్రిబ్యూషన్ ఈ రోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయం, మనం తీసుకున్నటువంటి కంట్రిబ్యూషన్ 2014-19 మధ్య మన దేశ స్థూల జాతీయ ఉత్పత్తికి సంబంధించి జీడీపీలో రాష్ట్రం వాటా 4.45% అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జీడీపీలో రాష్ట్ర వాటా 4.8%. కాబట్టి మీ హయాంలో ఏమి జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏమి జరిగింది అని చెప్పి ఏదో లేనిపోయినటువంటి సృష్టిది కదా ఇది రికార్డ్. మీ దగ్గర ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో నీ దగ్గర ఉన్నటువంటి రికార్డు నువ్వు దాచిపెట్టినా దాచిపెట్టలేనటువంటి ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి. కాబట్టి కోవిడ్ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటిని అధిగమించి ఈ రాష్ట్రం ఈ రోజు ఎవరి హయాంలో విధ్వంసం జరిగింది, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఒక్కసారి చూస్తే చెప్పేటువంటి మాటల్లో కనీసం వాటికి పొంతన ఉండాలి.
దేనికి దానికి విడివిడిగా మాట్లాడి పొంతం లేని ప్రకటన చేస్తారు. ఎందుకంటే ఒకసారి జాతీయ స్థాయిలో చూసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 8 నెలల్లో కేంద్రం స్థూల పన్ను ఆదాయాలను ఒకసారి చూస్తే దాదాపుగా మునుపటి సంవత్సరం కన్నా 10.72% పెరిగింది కాబట్టి దాదాపుగా వాళ్ళ జీడీపీ 9.74% పెరిగింది. ఇది సమర్థనీయం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి స్థూలంగా రావాల్సినటువంటి పన్ను ఆదాయాలు పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 10.72% పెరిగాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి జీడీపీలో 9.74% పెరిగిందంటే దట్ ఇస్ యాక్సెప్టబుల్. అది సమర్థనీయమైనటువంటిది, తప్పుపట్టాల్సినటువంటి పని ఉండదు. అటువంటిది మీరు ఈ 6 నెలల్లో దాదాపుగా 1.15% తగ్గితే, పన్ను ఆదాయాలు తగ్గితే జీడీపీ వృద్ధి దేశం కన్నా మెరుగ్గా ఉందని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యం వేసింది ఆయన స్టేట్మెంట్స్. ఆయన తెలిసి మాట్లాడా, మర్చిపోయి మాట్లాడా, ఒకటి మాట్లాడుతున్నాడా కూడా తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పన్ను ఆదాయాలు కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 9.96%. దానివల్ల దాదాపుగా జీఎస్టీపీ 10% అంటే ఎక్కువ పెరిగింది. మీ దగ్గరికి వచ్చేటప్పటికి మైనస్ అయింది, 1.15% తగ్గింది. తగ్గితే జీఎస్టీపీ అప్పుడు కన్నా ఇప్పుడు పెరిగింది అని చెప్పడానికి నువ్వు మరి తెలిసి చెప్తున్నావా, తెలియక చెప్తున్నావా, తెలియక చెప్తున్నావా, ఎవరన్నా రాసిస్తే చెప్పలేక ఏదో నోటుకు వచ్చినటువంటివి చెప్పేసి వెళ్ళిపోయావా, తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అంకెలన్నీ గణనీయంగా కనిపించేటువంటివి. కాబట్టి చంద్రబాబు నాయుడికి పన్నులు ఆదాయాలు తగ్గితే మరి ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దూసుకుపోతుంది, ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతుంది అనేటువంటి దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు.